హాయ్ ఫ్రెండ్స్, నా కరెంట్ అఫైర్స్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్లో ఈరోజు 16 to 29 జూలై కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇక్కడ ప్రత్యేకంగా రాయడం జరిగింది. మొదటగా పోలీస్ రిక్రూట్మెంట్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఏది? హర్యానా. స్టాటిస్టిక్స్ డే 2024 థీమ్ ఏమిటి? యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. మోడీ గారు టైగర్ ట్రాకర్లుగా ఎవరిని ప్రశంసించారు? నల్లమల చెంచులను. మన్ కీ బాత్. అయోధ్య బాలరాముడి ఫోటోతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన దేశం ఏది? లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, లావో పీడిఆర్. నెక్స్ట్, 2030 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? ఫ్రాన్స్లో. రష్యా నుండి భారత్ కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పేరేమిటి? సుదర్శన్ S-400. గూగుల్కు పోటీగా వస్తున్న సెర్చ్ ఇంజిన్ పేరేమిటి? సెర్చ్ జీపీటీ. ఇది ఓపెన్ ఏఐ సిస్టమ్. రాష్ట్రంలో మడాడోలు విస్తీర్ణం ఎంతని ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు? 405 చదరపు కిలోమీటర్లు. పాఠశాలల్లో ప్రహరీ క్లబ్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? డ్రగ్స్ వినియోగం అరికట్టుటకు. ఒలింపిక్ క్రీడలు నిర్వహించడంలో పనిచేసిన కార్మికులకు అంకితం చేసిన షో పేరేమిటి? సింక్రానిసిటీ. నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 భారతదేశ చెఫ్ మిషన్ ఎవరు? గగన్ నారంగ్. యాక్సిస్ బ్యాంక్ పరిశుభ్రత కార్యక్రమం పేరేమిటి? ఓపెన్ ఫర్ ద ప్లానెట్ క్లీన్ ఏథాన్. భారత సెరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ BSVని కొనుగోలు చేయనున్న సంస్థ ఏమిటి? మ్యాన్కైండ్ ఫార్మా. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్ పేరును ఏ విధంగా మార్చారు? గణతంత్ర మండపం. విదేశాల్లో తొలి జన ఔషధిని ఎక్కడ ప్రారంభించారు? మారిషస్ దేశంలో ప్రారంభించారు. 18వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా వ్యవహరించింది ఎవరు? భర్తృహరి మహతాబ్. ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులతో గడిపేందుకు సెలవులు ఇచ్చిన రాష్ట్రం అస్సాం ప్రభుత్వం. ఏపీ సీఎం ఇచ్చిన P4 పాలసీ ఏమిటి? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నీతి ఆయోగ్ నూతన పాలక మండలి చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.